హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఈ వీడియో వచ్చేసి నేను హైదరాబాద్ అంటే విజయవాడ వెళ్ళాం కదా కార్తీక మాసంలో. సో అప్పుడు జరిగిన వీడియోలు అనమాట. ఇంకా పెళ్లి సిరీస్ ఇంక స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నానండి. మా సిస్టర్ పెళ్ళి జరిగింది కదా, సో అది ఎలా స్టార్ట్ అయ్యింది అనేది చూడాలి అని అంటే ఖచ్చితంగా ఈ వీడియోలు కంటిన్యూషన్ చేయాలి, తప్పదు, చూడండి. సో బాగుంటుంది. సో ఇలా మా జర్నీ స్టార్ట్ అయిందనమాట. విజయవాడ వెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అప్పుడు కార్తీక మాసం కదా, అన్నయ్య మాల అయితే వేసుకున్నారు. సో మాల వేసుకున్న తర్వాత ఇంకా ఇంట్లో పూజలు అనేటివి రోజు ఉంటుందన్నమాట. ఇంకా కార్తీక మాసం వచ్చిందంటే ఇంక అందరం అయ్యప్ప భక్తులు అయిపోతాము. ఇంక అందరము అదే నియమాలతో పాటిస్తూ ఉంటామన్నమాట. అయితే అన్నయ్య ఇది 18వసారి మాల అనమాట. ఇంకా గురుస్వామి అయ్యే మాల అనమాట. ఆ పూజ కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో. సో ఇంకా మేమైతే ఆ రోజు హైదరాబాద్ నుంచి ఇంకా బెంగళూరుకి బయలుదేరిపోయామండి, పిన్ని వాళ్ళు ఇంకా నేను. సో ఇంకా పొద్దున్న బయలుదేరిపోయామన్నమాట. ఇంకా మరి ఇంకా పూజ అంతా అయిపోయింది. తర్వాత అయిపోయామన్నమాట. పొద్దున్న బయలుదేరితే ఇంకా సాయంత్రం 4-4:30 ఆ టైంకంతా ఇంటికి వచ్చేయచ్చు అన్నట్టుగా. ఇక్కడ వచ్చేసి ఇంకా పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అయితే ఉడిపి హోటల్లో చేసేసాము. ఇంకా మధ్యాహ్నం 12:30 1 o'clock లోపలే అనమాట కర్నూలు దగ్గరికి వచ్చామన్నమాట. అంటే మంత్రాలయం దగ్గరికి వచ్చాము. సో ఈ నది తుంగభద్ర నది. సో అదైతే మాకు కనిపించేసరికి అలా అంటే పుణ్యనదుల్లో కొంచెం వాటర్ నెత్తి మీద పోసుకుందాం అన్నట్టుగా అలా అటు టర్న్ చేసుకొని వాటర్ దగ్గరికి అయితే మంత్రాలయం వెళ్దాం అనుకున్నాము కానండి, మళ్ళీ ఇంటికి వెళ్ళేటప్పటికి లేట్ అయిపోతుంది అన్నట్టుగా సరే అక్కడి వరకు వెళ్ళలేకపోయినా ఇంకా నీళ్ళైనా కొంచెం అలా నెత్తి చల్లుకుందాం అన్నట్టుగా వెళ్ళాము. అయితే నాకు కొంచెం నీళ్ళంటే భయం అనమాట. సో పిన్ని అయితే ఎందుకు భయమే అనేసి అలా అటు నుంచి అటు వెళ్ళి తనైతే చేతులు కాలు కడుక్కుంటున్నారు అనమాట. ఇంకా మేమైతే ఇది వచ్చేసి ఈ నది రోడ్డుకి పక్కనగా ఉండడం వల్ల ఇలా కనిపిస్తుంది. మెయిన్ వేరే దగ్గర నుంచి వెళ్ళొచ్చు స్నానాలు చేసేటివి అలాంటివి అయితే, కాకపోతే అంత టైం లేదనమాట. నేను కూడా కొంచెం కాలు చేతులన్నీ కడిగేసుకొని అలా ఒకసారి తుంగభద్ర నదికి నమస్కారం చేసుకొని మనకి కృష్ణమ్మ ఆశీర్వాదాలు వచ్చాయి. ఇంకా తుంగభద్ర నది ఆశీర్వాదాలు, మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి ఆశీర్వాదాలు వచ్చాయి అన్నట్టుగా అనిపించేసి ఇంకా మళ్ళీ బయలుదేరిపోయాము. ఇంకా మధ్యాహ్నం టైం అయిపోయింది కదా, కర్నూలు దగ్గరే ఈ హోటల్ అనమాట, వివాహ భోజనంబు అనేసి భలే అనిపించిందండి. ఇక్కడ చూస్తే అదే ఘటోత్కచుడు ఉంటుంది కదా, అలా పెట్టి వంటలన్నీ ముందర పెట్టినట్టుగా పెట్టారనమాట. భలే అనిపించింది. సో ఈ థీమ్ బాగుంది. అంటే వివాహ భోజనంబు అనే పేరుకి తగ్గట్టుగా పెట్టారు. సో ఇలా అన్ని రకాల పిండి వంటలు అవన్నీ ముందు పెట్టారనమాట. ముందర ఘటోత్కచుడు కూర్చున్నట్టుగా. ఈ హోటల్ అంతా మనకి రోడ్డు పక్కనే అంటే హైవే పక్కనే ఉంటాయండి. మనకి నచ్చిన హోటల్స్ అనేటివి అన్నీ ఉంటాయి. అయితే హోటల్ లోపలంతా అన్నీ బాగున్నాయి కానీ ఫుడ్ అంత టేస్ట్ అయితే లేదు, యావరేజ్గా ఉంది. మరీ అంత మెచ్చుకునేంత అయితే లేదులేండి. అరే ఫుడ్కి తగ్గట్టు పేరుంది అన్నట్టుగా అనిపించిన అంత టేస్ట్ అయితే లేదు. జస్ట్ ఓకేగా అంత టేస్ట్ అయితే లేదు అని నాకు అనిపించింది. సో
చప్పచప్పగా అంటే మరీ అంత ఎక్కువ హెవీగా తినేవాళ్ళు కాకుండా చప్పచప్పగా తినేవాళ్ళకి ఇది ఓకే. వెజిటేరియన్స్‌కి అయితే ఓకేనండి. మనలాంటి నాన్ వెజ్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి కొంచెం యావరేజ్‌గానే అనిపిస్తుందనమాట. సో, చక్కగా అరిటాకు వేసి అన్నీ వంటలు పెట్టారులెండి. అయితే నేను అన్నీ మరి ఇంకా షూట్ చేసుకొని అయితే కూర్చోలేదు. ఆకలేస్తుంది. బేబీ తినేసామనమాట. ఇంకా తినేసిన తర్వాత బయలుదేరిపోయాము. ఇంటికెళ్ళేటప్పటికి ఇంక లేట్ అవుతుంది కదా అన్నట్టుగా అన్నీ తొందరగా ముగించేసుకొని ఇంక బయలుదేరిపోయాము. ఇంకా విజయవాడ నుంచి మాకు పిలుపులు రావాలన్నమాట. వచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాము. ఇంకా తర్వాత ఎంగేజ్మెంటు ఇవన్నీ వీడియోలన్నీ పెడతాను. అన్నీ చూద్దురా. ఇంకేంటి హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి అయితే వచ్చేసాము. ఇంకా నాకు వచ్చిన తర్వాత ఫుల్ బిజీ అనమాట. బిజీ ఏంటి అంటే నేను డాన్స్ అనేది మా తెలుగు సమితిలో ప్రతి సంవత్సరం డాన్స్ అనేది చేస్తూ ఉంటామన్నమాట. దానికైతే ప్రాక్టీస్ చేస్తున్నాము. వితిన్ 4 డేస్‌లోనే మేము డాన్స్ మొత్తం ప్రాక్టీస్ చేసేసాము. ఇంకా ఫైనల్ డేకి ముందు రోజు అనమాట. ఇలా అందరం ఒకసారి స్టేజ్ మీద పర్ఫామ్ చేసుకుందాము. అలాగే ఎవరైతే మనకి ఆ రోజు పర్ఫామ్ చేస్తారో ఆ పిల్లలందరూ కొంచెం వచ్చి పర్ఫామ్ చేసుకునేటట్టుగా స్టేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఆ రోజు టీం కూడాను మాట్లాడుకుంటున్నారనమాట. అందరూ గ్యాదర్ అయ్యి ఇంకా రేపటి గురించి ఆలోచిస్తున్నారనమాట. అంటే తెలుగు సాంస్కృతిక ప్రోగ్రాంలు అనమాట. ఇంకా ఈ ఆర్‌డబ్ల్యూఎఫ్ క్వార్టర్స్‌లో ఎవరైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అందరం గెట్ టుగెదర్ అయ్యేటట్టుగా ఇక్కడ ప్లాన్ అయితే వేసుకుంటాం ప్రతి సంవత్సరం. దానికి తగ్గట్టుగా పిల్లలు డాన్సులు చేయడం కానీ ఎనీ కైండ్ ఆఫ్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళు పాటలు పాడడం కానీ వాళ్ళకొచ్చే టాలెంట్ చూపించుకోవచ్చు అన్నట్టుగా. అలాగే ఆ రోజంతా అందరం తెలుగు వాళ్ళందరం హ్యాపీగా ఎంజాయ్ చేయాలన్నట్టుగా ప్లాన్ అయితే వేసుకుంటాము. ఆ రోజంతా ఉంటామన్నమాట. సో, అందరం స్టేజి మీద కొంచెం పర్ఫామ్ చేసేసిన తర్వాత ఆ రోజు నైట్ కూడాను ఇలా చిత్రాన్నం చేశారనమాట. వంట వాళ్ళు వచ్చేసారు. ఇంక అందరం టీమ్ మెంబర్స్‌కి అందరికీ ఇంకా చిత్రాన్నంలాగా చేసి పెట్టారు. తినేసాము. ఇంగా ఆ రోజు అలా గడిచిపోయిందనమాట. సో, నెక్స్ట్ డే అందరికీ కొంచెం భయంగా ఎలా జరుగుతుంది? నాకైతే మెయిన్ చాలా భయంగా ఉంటుంది. ఎందుకంటే ఈ డాన్స్‌కి కొరియోగ్రాఫ్ చేసుకునేది నేనే కాబట్టి ఇంకా కొంచెం భయం వేస్తుందనమాట. ఎలా చేస్తాము? ఏంటి అనేది చాలా భయంగా ఉండే. సో, మన మీద బాధ్యత అని వచ్చేసరికి ఎంత నాకు నేనుగా వేసినా అందరం కలిసి చేసేటప్పుడు కొంచెం ఎదుటి వాళ్ళు చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో అన్న భయం అయితే వచ్చేస్తుందిలేండి. కానీ ఒకలాంటి గుండె బాగా గట్టిగా దిట్టంగా చేసేసుకొని పర్ఫామ్ చేసేస్తామన్నమాట. అందరూ ఇంకా మెచ్చుకున్నారు. అది కూడాను మీకు ఆల్రెడీ పెట్టేసాను ఆ వీడియో అనేది. ఒకవేళ మీరు మళ్ళీ చూడాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియో కింద ఆ సాంగ్స్‌ది పూర్తి వీడియో పెడతానులెండి. చూద్దురా. అయితే దానికన్నా ముందు ప్రిపరేషన్లు ఇవన్నీ. సో, ఇదొచ్చేసి నెక్స్ట్ డే. ఇంకా మాకు ఇన్‌స్టిట్యూట్‌లోనే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఇంకా ఇన్‌స్టిట్యూట్‌లో అన్నీ డెకరేషన్ అయితే చేసేస్తున్నాము. ఇంకా ఆడవాళ్ళం అందరం వచ్చేసాం అనమాట. మనకి తెలుగు వాళ్ళు అనంగానే మనకి మెయిన్ గుర్తొచ్చేది ఏంటి? ముగ్గుతో స్టార్ట్ అవుతామన్నమాట. ముగ్గులని ఇంకా ఆడవాళ్ళుకి తగ్గట్టుగా మన ముగ్గు లేకపోతే ఎలాగండి? సో, తెలుగు వాళ్ళు అనగానే అదొకటి మన సాంప్రదాయం కదా! అందుకే పొద్దున వచ్చేసామన్నమాట. నెక్స్ట్ ఈ ముగ్గు అదంతా వేసేసిన తర్వాత ఇంటికెళ్ళి మేము రెడీ అవ్వాలి. ఆ రోజైతే చాలా లేట్ అయిపోయిందనమాట. మా తెలుగు తల్లి పాట పాడడానికి కూడాను అందలేకపోయాము. కొంతమంది వరకు
ఆహ్, పాట పాడేశారు. ఆ తర్వాత వెళ్ళామనమాట మేమైతే. ఎందుకంటే రెడీ అవ్వాలి కదండీ! డాన్స్ పెర్ఫార్మ్ చేసేది మేము కాబట్టి కొంచెం ఇవన్నీ తేల్చుకొని వెళ్ళేసరికి లేట్ అయిపోయిందనమాట. ఏదైనా ఏదైతే ఏమి అందరం ఇలా గెట్ టుగెదర్ అన్నట్టుగా గ్యాదర్ అయ్యి ఇలా జరుపుతుంటే చాలా సందడిగా ఉంటుంది. అందరం కబుర్లాడుకుంటాము. అందరం ఒక దగ్గర చేరుతాము. మన వాళ్ళన్నది ఒక దగ్గరికి వస్తామన్నట్టుగా హ్యాపీగా ఆ రోజైతే గడుస్తూ ఉంటుంది కాబట్టి ఫుల్ హ్యాపీ అనమాట. సో, మా రంగోలి అయితే ఇలా కలర్లతోని ఫిల్ చేసేసుకుంటున్నామనమాట. మరి ఇంకా ముగ్గు అనంగానే ఇంక ఆడవాళ్ళ చేతుల్లో పడిన తర్వాత అది చిన్నగా కాకుండా చాలా పెద్దగా మారిపోతుందనమాట. సో, ఇంగా మగవాళ్ళొచ్చేసి ఇంక వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. తోరణాలు కట్టడం నుంచి డెకరేషన్ చేసుకోవడం, ఇంకా అక్కడ అరేంజ్‌మెంట్స్ అన్నీ చేసేసుకుంటున్నారు. అలాగే వంటల దగ్గర ఏమేమి కావాలో, ఏమేమి చేసుకోవాలో అన్నీ చూసుకుంటున్నారనమాట. సో, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉన్నాము. సో, ఇలా మన ఊర్లకి, మన ప్రాంతాలకి దూరమైన తెలుగు వాళ్ళందరికీ సో, అందరం ఒక దగ్గర కలిస్తే వాళ్ళే అక్కలవుతారు, వాళ్ళే చెల్లెళ్ళవుతారు, వాళ్ళ పిన్నిలు, అత్తలు అన్నీ రిలేషన్స్ ఒక దగ్గర చేరిపోతాయన్నమాట. సో, అంతేనండి. మన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ ఆనందం కూడా ఉంటుంది. ఇది ఈ రోజుటికి ప్రిపరేషన్స్ వీడియో. ఇంకా నెక్స్ట్ వీడియోలో మా డాన్స్ పర్ఫార్మెన్స్, అక్కడ ఫుడ్ ఏంటి అనేది పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్. బాయ్.